సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 54వ వచనంలో గమనిస్తే, అయితే దావీదు ఆ ఫిలిస్తీయుని ఆయుధములను తన డేరాలో ఉంచుకొని అతను తలను తీసుకొని యెరూషలేమునకు వెళ్ళెను అని కనిపిస్తుంది. ఇతడు ఏ దోపిడికి వెళ్ళడం లేదు, ఏ ఫిలిస్తీయుల డేరాల్లోనికి వెళ్ళడం లేదు. ఫిలిస్తీయుని ఖడ్గము తీసుకోవడం ప్రారంభించాడు. ఖడ్గము తీసుకొని మరి యొక్క యుద్ధానికి బయలుదేరుతున్నాడు. ఇశ్రాయేలీయులందరూ ఫిలిస్తీయుల డేరాల్లో బంగారు, వెండి ఇవి దోచుకుంటున్నారు. అయితే దావీదు ఏం చేస్తుంటున్నాడు, ఫిలిస్తీయుని తల ఒక చేతిలో, ఫిలిస్తీయుని ఖడ్గము మరొక చేతిలో పట్టుకుంటున్నాడు. అంటే ఈ యొక్క యుద్ధములో, ఈ యొక్క విశ్వాసయుత పోరాటంలో తనకంటూ ఏమీ లేదా? ప్రియ దేవుని బిడ్డలారా, తనకంటూ కొద్దిగానైనా బంగారు, కొద్దిగానైనా వెండి అనేది లేదా? అతని జీవితంలో, అతని మనస్సులో ఆ తలంపులే లేవు. ప్రేమైనటువంటి వారులారా, అతని మనస్సులో ఉండేది ఒక చేతిలో పట్టుకున్నటువంటి యొక్క గొలియాతు యొక్క శిరస్సు. అంటే దేవా, నీవు నాకు అప్పగించినటువంటి యుద్ధాన్ని సంపూర్ణంగా నెరవేర్చాను. ప్రభు యేసు సిలువలో వేలాడుతూ సమాప్తమైనది చెప్పినటువంటి మాట జ్ఞాపకం చేసుకుందాం. కనుక ఒక చేతిలో అతడు పట్టుకున్నటువంటి ఫిలిస్తీయుని తల చెబుతుంది, దేవుడు అప్పగించినటువంటి యుద్ధాన్ని నెరవేర్చాడు, తుదమట్టుకు నెరవేర్చాడు. అయితే మరొక చేతిలో కత్తి పట్టుకుంటున్నాడు. ఎవరి కత్తి? ఫిలిస్తీయుని కత్తి పట్టుకుంటున్నాడు. ఎందుకు దావీదు ఈ కత్తి? బైబిల్లో గమనిస్తే ఇశ్రాయేలీయులందరూ ఫిలిస్తీయుల డేరాలలో ఉంటున్నారు. దావీదు తన డేరాలోకి వెళ్ళిపోయాక కత్తిని దాచిపెట్టుకుంటున్నాడు, గొలియాతు ఖడ్గమును దాచిపెట్టుకుంటున్నాడు. ఇప్పుడు ఒక ప్రశ్న, ఇంతకు దావీదుకు డేరా ఎక్కడి నుంచి వచ్చింది? మరి అతడు ఇశ్రాయేలు సైనికుడా? ఇశ్రాయేలు సైనికులకు డేరాలు ఉంటాయి. అతడు నేరుగా యెషై ఇంటి నుంచి వచ్చాడే. ఆ పిదప సౌలు దగ్గరికి వెళ్ళాడు, చర్చించాడు. ఆ పిదప యుద్ధ వస్త్రాలు ధరించుకున్నాడు, వద్దన్నాడు. తిరిగి గొర్రెల కాపరి వస్త్రాలు ధరించుకున్నాడు, యుద్ధ రంగంలోనికి వచ్చాడండి. మరి డేరా ఎక్కడి నుంచి వచ్చింది ప్రేమైన వారులారా? అంటే ఎప్పుడైతే ఆ యొక్క గొలియాతు ఖడ్గం తన చేతికి దొరికిందో అతడు సైన్యములో తనకు ఒక డేరా ఏర్పరచుకుంటున్నాడు. అంటే అర్థమేది, తాను కూడా ఒక సైనికుడై మరొక యుద్ధం ఒకటి ఉండబోతోంది. ఆ యొక్క యుద్ధంలో తాను పోరాడాలి. కనుక తనకు అవసరమైన ఆయుధమేది చూస్తుంటున్నాడు. ప్రేమైన వారులారా, దేవుని బిడ్డలు తర్వాత యుద్ధం ఏంటి అని ఆలోచిస్తారు. తర్వాత నేను చేయవలసిన సేవ ఏంటి? తరువాత నేను ఏ ప్రాంతంలోనికి, ఏ ప్రజలలోనికి వెళ్ళి యేసు ప్రభు యొక్క వాక్యం అందించాలి, ఆ తలంపులు కలిగి ఉంటారు. కానీ ఇక నామినల్ గా ఉంటారండి. కొన్ని యుద్ధాలు చేస్తారు, కొంచెం కాలం చేస్తారు, ఎక్రోను షరాయిము పట్టణముల వరకు తరుముతారు. ఆ పిదప అనుకుంటారు, చాలు మంచి యుద్ధం చేశాం, ఇక వెళ్ళి డేరాలు దోచుకుందాం అంటారు. రెండు వర్గాలు ఉంటున్నారండి. ఒక ప్రక్క ఇశ్రాయేలు సైన్యం, మరొక ప్రక్క భక్తుడైనటువంటి దావీదు. అతని మనస్సే వేరు. వెండి మీద మనస్సు లేదు, బంగారు మీద మనస్సు లేదు, తన పేదరికంలో నుంచి బయటికి రావాలి అనేటువంటి మనస్సు లేదు, తన యొక్క స్థితిగతులలో నుంచి గట్టెక్కాలి అనే మనస్సు తనకి లేదు. ప్రేమైన వారులారా, తర్వాత దేవుని యుద్ధం ఏంటి ఆలోచన చేయడం ప్రారంభించాడు. దేవుని గ్రంథంలో గమనిస్తే సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 54వ వచనంలో కనిపిస్తుంది తన డేరా అనేటువంటి మాట. అందరూ డేరాలు వదిలి ఫిలిస్తీయుల డేరాల్లో ఉంటే, డేరా లేకుండా ఉండేటువంటి దావీదు తనకంటూ ఒక డేరా ఏర్పరచుకొని తాను కూడా సైన్యంలో ఒక సైనికుడై రాబోయే యుద్ధ రంగాన్ని చూస్తుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో రాయబడింది, నరుల కాలం భూమి మీద యుద్ధ కాలము కాదా? ఒక యుద్ధం అయిన తర్వాత మరొక యుద్ధం, ఈ విధంగా ముందుకు సాగాలి. కానీ కొద్ది కాలము పోరాడిన తర్వాత విశ్రమించి ఇక ఎంత సంపాదించుకుందాం అని ఫిలిస్తీయుల డేరాల వైపు చూచే ఇశ్రాయేలు సైనికుల్లాగా ఉండకూడదండి. దావీదు మనస్సే వేరు, దావీదు హృదయమే వేరు, దావీదు జీవిత విధానమే వేరు. అందుకే వేవేల మంది ఇశ్రాయేలు సైనికుల్లో దావీదు హెచ్చించబడిన వాడుగా మనం గమనించగలం. దేవుని వాక్యంలో గమనిస్తే సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 55వ వచనం గమనిస్తే, ఇప్పుడు సౌలు ఈ చిన్న కుమారుడు ఎవరి కుమారుడు అని అడగడం ప్రారంభించాడు. దావీదు ఒక చేతిలో కత్తి పట్టుకొని వస్తున్నాడు, మరొక చేతిలో ఫిలిస్తీయుని తల పట్టుకొని వస్తున్నాడు. అప్పుడు సౌలు ఈ ప్రశ్న అడుగుతుంటున్నాడు, ఈ యవ్వనుడు ఎవరి కుమారుడు, ఏ ప్రాంతానికి చెందినవాడు అని అడుగుతున్నాడు. ఈ దావీదు కొత్తవాడండి? కాదే. బైబిల్లో గమనిస్తే దావీదు ఎవరు? అప్పటికే సౌలు ఇంటిలోనికి వచ్చాడు. సౌలు ఎదురుగా ఆ యొక్క వాయిద్యములను వాయించాడు. వాయిస్తే అతనికి సేద తీరడం జరిగింది. ఆ పిదప సౌలు యొక్క ఆయుధములను మోసేటువంటి వాడిగా మారిపోయాడు. ఇంతగా దావీదు సౌలు ఇంటిలో ఉండి, సౌలు ప్రక్కలో ఉండి ఆయుధాలను మోస్తుంటే అప్పుడు ఎప్పుడు కూడా ఈ దావీదు ఎవరని అడగలేదు. అయితే ఇప్పుడు అడుగుతున్నాడు, ఎవరు దావీదని. ఆత్మచేత నింపబడి అప్పటికే దేవుని యుద్ధాలు చేస్తూ సౌలు మీద ఉండే దురాత్మను పారదోలుతుంటున్నాడు. అది దేవుని యుద్ధమే. ఆ యొక్క దురాత్మలను పారదోలడం దేవుని యుద్ధమే. ఆ యొక్క దురాత్మ పారిపోయిన తర్వాత, యవనుడా నీవు ఎవరు,
ఎవరి కుమారుడవు, ఏ ప్రాంతానికి చెందిన వాడవు అని